నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం. రేపు ఏప్రిల్ 14 మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డును అందుకొనున్న ఎంజేఎఫ్ లైన్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రపంచ దేశాలకి ఆదర్శమైన మన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాశ్రేయస్సు సమానత్వం లక్ష్యంగా ఆయన వేసిన అడుగులు చూపిన మార్గాన్ని అందరికీ ఆదర్శంగా ఆ మహనీయుని ఆదేశాలకు తగిన విధంగా అడుగులు వేస్తూ మౌలిక లౌకిక స్వభావాన్ని సంరక్షించడంతో పాటు సమాజ సంక్షేమానికి కృషి చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 14న ఆయన పేరు మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డును అందించి గౌరవించడం అనే మహత్కర కార్యక్రమాన్ని ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో అసెంబ్లీ హాల్ ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో 13/4/20 తేదీన అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రజాశ్రేయస్కై విశేష కృషి చేసిన రాయలసీమ నంద్యాల వాస్తవ్యులు బాల అకాడమీ డైరెక్టర్ శ్రీ ఎంజేఎఫ్ లైన్ ఎంజీవి రవీంద్రనాథ్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డులను కెఎస్ లక్ష్మణరావు ఎక్స్ఎమ్మెల్సీ గుంటూరు గారి నిర్వహణలో ముఖ్య అతిథులు మరియు గౌరవ విశిష్ట అతిథుల సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ప్రతిభా అవార్డు 2025 ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్మర్ నాజిర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గుంటూరు, శ్రీమతి గల్ల మాధవ్ గారు ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ, తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే తాటికొండ నియోజకవర్గం, శ్రీ డొక్కా మాణికవర ప్రసాద్ ఎక్స్ ఎమ్మెల్సీ గారు, వి కన్నా మాస్టర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరు, కాటూరు వెంకటేశ్వరరావు స్టేట్ జాయింట్ ట్రెజరర్, ఎం గఫర్ ఏ గౌరీ కరస్పాండెంటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.